పల్లెల్లో పసుపు పచ్చని తివాచీలు, సూర్యోదయం వేళ తెల్లటి మంచు తెరల మాటున చేమంతుల దోబూచులాటలు, పూల తోటల నుంచి వ్యాపించే పరిమళాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కానీ ఆ పూల తోటల్ని పెంచే రైతులకు మాత్రం కష్టాన్ని, కన్నీళ్లను మాత్రమే మిగుల్చుతున్నాయి. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాక వారి శ్రమను దోచుకుంటున్నాయి చేమంతులు. హార్టికల్చర్ హబ్ రాయలసీమలో పూలను సాగు చేసే రైతులు కూడా ఇతర రైతుల జాబితాలో చేరిపోయారు. లక్షలు పెట్టుబడి పెడితే వేలు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రైతులు వినూత్నంగా ఆలోచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో కాస్తంత లాభాలు గణించవచ్చునని పూల సాగును ఎంచుకున్నారు. జిల్లాలో వేలాది ఎకరాల్లో చామంతి పూల సాగు చేస్తూ బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దశాబ్ద కాలంగా రైతులు ఈ సాగులో ముందడుగు వేశారు. పెండ్లిమర్రి, చింతకొమ్మ దిన్నె, వీరపునాయినిపల్లె, పులివెంద్ర ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున రంగురంగుల చామంతి పూలను సాగు చేస్తున్నారు. దళారుడు చెప్పిందే ధర కావడంతో లక్షలు ఖర్చు చేసి సాగు చేస్తున్న రైతులు నష్టాల పాలవుతున్నారు. ఏం రైతు అనేది దిగజారిపోయినట్టు మాది ఉంది నా పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాల. ఎకరాకు ₹1,00,000 పెట్టుబడి పెట్టినాము, ఇంతవరకు ఏమి రాలేదు. పంట వచ్చినా కానీ రేట్లు ఏమి లేవు, దారుణంగా పడిపోయింది రేట్. ఎక్కడ చెన్నైకి పోతాయి పూలు, చెన్నైకి పోతాయి. చెన్నైలో పోతే అక్కడ పోతే 20-30. ఇక్కడ కూలి మాత్రం 400, మనిషికి కూలికి 400. అక్కడ పోతే కూలకు రావటంలే, పెట్టుబడి పక్కన పెట్టి కూలకు రావటంలే. అది మా పరిస్థితి. ఈ నుంచి ట్రాన్స్పోర్ట్లో లారీకి వేసిపోతాం. బాక్స్ ₹120 బాక్సు. అక్కడ పోతే వాళ్ళు దింపిన దానికి అంతా పోయి మన చేతి నుంచి పడుతుంది. ఇక్కడ రైతులు వినూత్నంగా ఆలోచించి చామంతి పూల సాగు చేస్తూ ఉంటే ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోవటం లేదు. దీంతో రైతులు పెట్టుబడికి కనీసం మిగులు కూడా లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక్కో ఎకరాకు కనీసం ₹1,00,000 పైగానే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయ్యప్ప స్వాముల సీజన్ నుంచి సంక్రాంతి వరకు ఈ పూలకు భారీ ఎత్తున డిమాండ్ ఉంటుంది. సీజన్లో కూడా ధర విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దళారుడు చెప్పిందే ధరగా మారిపోతోంది. దీంతో పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏం అర్థం పరిస్థితి, ఎక్కువ పంట ఎక్కువైంది. కొన్ని చచ్చిపోయిన తోటలు చనిపోతారు, కొంచెం పొలం ఎక్కువైపోయింది, పంట ఎక్కువ, పెట్టుబడి ఎక్కువైపోయింది, కూలీలు ఎక్కువైపోయింది, అమ్మడం లేదు, గిట్టుబాటు ధర రాలే, చాలా ఇబ్బందిగా ఉంది. చెన్నైకి పోయినా కూడా ₹10, కేజీ ₹10 అంట ఆరు పువ్వు. పూల పోతాయి, ఏలూరు పోతాయి, మద్రాసు పోతాయి, హైదరాబాద్ పోతాయి, పోయినా ఖర్చులు గిట్టుకోలే. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తానంటూ చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారు. కానీ రైతులే వినూత్నంగా ఆలోచించి ప్రత్యామ్నాయ పంటల దిశగా వెళ్లినా వారిని ఏమాత్రం ఆదుకునేందుకు ప్రయత్నించడం లేదు. రాష్ట్రంలో ఏ పంట పండించినా గిట్టుబాటు ధర రావటం లేదు. ధాన్యం నుంచి మామిడి, మిర్చి వరకు ఇదే పరిస్థితి. ఇప్పుడు పూల సాగు చేసే రైతులు కూడా ఆ జాబితాలో చేరిపోయారు.